good evening. Today I am going to discuss about 9th class Maths Chapter 1 సంఖ్యామానం ఇంట్రడక్షన్. మీ క్రింద తరగతులలో మీరు సంఖ్యారేఖ గురించి మరియు దానిపై వివిధ రకాల సంఖ్యలను ఎలా సూచించారో నేర్చుకున్నాము. సంఖ్యారేఖను ఒకసారి అబ్జర్వ్ చేయండి. 0 పెట్టారు మధ్యలో, 1 2 3 అండ్ సో ఆన్. -1 -2 -3. 0కి కుడివైపున పాజిటివ్ నెంబర్స్, 0కి లెఫ్ట్ సైడ్ నెగటివ్ నెంబర్స్. మీరు 0 నుండి ప్రారంభించి సానుకూల దిశలో ఈ సంఖ్యారేఖ వెంట నడవడం కొనసాగించండి అన్నారు. మీ కనుచూపు మేరలో సంఖ్యలు, అనంతమైన సంఖ్యలు ఉన్నాయి. సానుకూల దిశ అంటే కుడివైపు చూడండి, అక్కడ పిక్చర్ వేసి ఇచ్చారు నడిచినట్టు. ఇప్పుడు మీరు సంఖ్య వెంబడి నడవడం మరియు కొన్ని సంఖ్యలను సేకరించడం ప్రారంభించారని అనుకుందాం. వీటిని సేకరించడానికి ఒక సంచిని సిద్ధం చేసుకోండి అన్నాడు. ఇక్కడ ప్రాక్టికల్గా చేసి చూపించాడు మనకి ఎలా న్యాచురల్ నెంబర్స్ వస్తాయని. మీరు 1 2 3 వంటి సహజ సంఖ్యలు మాత్రం ఎంచుకోవడంతో ప్రారంభించారు. ఈ జాబితా ఎప్పటికీ కొనసాగుతుందని మీరు గమనించగలరు. అంటే మనకి నెంబర్స్ అనేది యూజెస్ ఎక్కువ అవుతాయి కాబట్టి అలా. కాబట్టి ఇప్పుడు మీ సంచిలో అనంతమైన సహజ సంఖ్యలు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ నెంబర్స్, నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఈ మన సేకరణతో ఈ 1 2 3 అండ్ సో ఆన్ నెంబర్స్ని మనం సహజ సంఖ్యలు అంటాము. వీటిని సేకరించడాన్ని దీనికి ఒక సింబల్ ఏను గుర్తుతో సూచిస్తాము అని గుర్తుపెట్టుకోవాలి. రీకాల్ చేసుకున్నాం. ఇప్పుడు వెనకకు తిరిగి నడవండి. బ్యాక్ 0ని ఎంచుకొని సంచిలో ఉంచండి. ఇప్పుడు W గుర్తుతో సూచించబడే పూర్ణాంకాల సేకరణను కలిగి ఉన్నారు. మనము పూర్ణాంకాల గురించి రీకాల్ చేసుకుంటున్నాం. పూర్ణాంకాలు అంటే 0 1 2 3 సో ఆన్. ఏ సహజ సంఖ్యలకి 0 యాడ్ చేస్తే పూర్ణాంకాలు వస్తాయన్నమాట. పూర్ణాంకాలని మనం Wతో సూచిస్తాం. ఇప్పుడు మీ ముందు చాలా రుణపూర్ణ సంఖ్యలు ఉండడం గమనిస్తారు. అన్ని రుణపూర్ణ సంఖ్యలు మీ సంచిలో ఉంచండి. మీ ఈ కొత్త సేకరణ ఏమంటారో మీకు తెలుసు కదా. మీకు గుర్తుకు తెచ్చుకున్నట్లయితే ఇవి అన్ని రుణపూర్ణ సంఖ్యల సేకరణ అని, మరియు వీటిని జెడ్ గుర్తుతో చూస్తామని మీకు అవగతం అవుతుంది, అండర్స్టాండ్ అవుతుంది అని ఇక్కడ చెప్పగలం. జెడ్ ఎందుకు అని అంటున్నారు. జెడ్ అనేది జర్మన్ పదమైన జహ్లాన్ నుండి వచ్చిన. జహ్లాన్ అనగా లెక్కించట అంటే కౌంటింగ్. సంఖ్యారేఖపై ఇంకా కొన్ని సంఖ్యలు మిగిలి ఉన్నాయా అంటే, అయితే ఎటువంటి సంఖ్యలు మిగిలి ఉన్నాయంటే మనము ముందు సంఖ్యారేఖ మనం చూసాం కదా. 1/2 3/4 ఇలా -2005 2006 ఇలాంటి నెంబర్స్ మనకు కనబడతాయి అన్నమాట సంఖ్యారేఖపై. మీరు ఈ సంఖ్యలను కూడా సంచిలో ఉంచినట్లయితే ఈ కొత్త సంఖ్యల సేకరణను ఏమంటారంటే ఆకర్ణీయ సంఖ్యలు అంటారు. ఆకర్ణీయ సంఖ్యలు. ఇక్కడ సంఖ్యల గురించి తెలియజేయడాన్ని సంఖ్యామానం నెంబర్ సిస్టమ్ యొక్క చాప్టర్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఫస్ట్ మనం సహజ సంఖ్యలు తెలుసుకున్నాం. n = 1 2 3 అండ్ సో ఆన్, లెక్కించదగిన నెంబర్స్. నెక్స్ట్ పూర్ణాంకాలు. సహజ సంఖ్యలకి 0 యాడ్ చేస్తే పూర్ణాంకాలు వస్తాయి. పూర్ణాంకాలకి సింబల్ W. W = 0 1 2 3 అండ్ సో ఆన్. నెక్స్ట్ ఇంటీజర్స్ని యాడ్ చేసినాము, పూర్ణ సంఖ్యల్ని యాడ్ చేసాము. Z = పూర్ణ సంఖ్యలతో మనం సూచిస్తాము. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యలన్నీ క్యూతో అనే గుర్తుతో సూచిస్తాము. అకర్ణీయ సంఖ్య అనే పదం నిష్పత్తి అనే పదం నుండి వచ్చింది, మరియు క్యూ అనే భాగఫలం అనే పదం నుండి వచ్చింది. క్యూ అంటే కోషెంట్ కదా, అందుకు క్యూ సింబల్ తీసుకున్నారు. మీరు అకర్ణీయ సంఖ్యల నిర్వచనాన్ని గుర్తుకు తెచ్చుకోవచ్చు. రేషనల్ నెంబర్స్. R అనేది ఒక అకర్ణీయ సంఖ్య అనవలన Rను P/Q రూపంలో రాయవచ్చు. ఇక్కడ P మరియు Qలు పూర్ణ సంఖ్యలు, మరియు Q ≠ 0. Q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అనేది కండిషన్ అనమాట. 0 1/0 మీన్స్ ఈ నాట్ ఎగ్జిస్టింగ్ దట్ నెంబర్. 1/0 అంటే నిర్వచించలేము అంటాం కదా, అలా. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ బి Q ≠ 0 అయితేనే P/Q రూపంలో ఉంటే అది ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఇక్కడ సంచిలో ఉన్న అన్ని సంఖ్యలను P/Q రూపంలో రాయగలము. ఇక్కడ P మరియు Qలు పూర్ణ సంఖ్యలు, మరియు Q ≠ 0. ఉదాహరణకి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే -25ను -25 రాయవచ్చును. ఇది ఒక అకర్ణీయ సంఖ్య. P = -25 అనేది Q = 1 అనేది పూర్ణ సంఖ్యలు అన్నమాట.
క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 కాబట్టి సహజ సంఖ్యలు. p ఈజ్ ఈక్వల్స్ టు -25 మరియు q ఈజ్ ఈక్వల్స్ టు 1 కాబట్టి సహజ సంఖ్యలు. పూర్ణాంకాలు మరియు పూర్ణ సంఖ్యలన్నీ కూడా ఆ అకర్ణీయ సంఖ్యలలో చేర్చవచ్చును. అకర్ణీయ సంఖ్యలను పూర్వైక రూపంలో p, q పూర్ణ సంఖ్యలు మరియు q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అయ్యే విధంగా ఒకటి కంటే ఎక్కువ విధాలుగా మనము రాయగలమని మీకు తెలుసు. ఉదాహరణకు 1/2ని మనం ఎన్ని విధాలుగా రాయొచ్చు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 2/4, 10/20, 20/5, 15, 47/94. 20/50ని 25 25 చేయొచ్చు. ఇది సర్వ సమాన అకర్ణీయ సంఖ్యలు అంటారు. వీటి యొక్క రిజల్ట్ అన్నిటికీ సేమ్, సర్వ సమాన భిన్నాలు. p/qను అకర్ణీయ సంఖ్య అని చెప్పేటప్పుడు లేదా p/qను సంఖ్యారేఖపై గుర్తించినప్పుడు మనం q నాట్ ఈక్వల్స్ టు 0 అని p, qలకు 1 తప్ప మరి ఏ ఇతర ఉమ్మడి కారణాంకాలు లేవని అనుకోనవలను. అనగా p మరియు q పరస్పర ప్రధాన సంఖ్యలు కాబట్టి సంఖ్యారేఖపై 1/2కు సమానమైన అనంతమైన భిన్నాలను గుర్తించడానికి మనము 1/2ను ఎంచుకున్నాము. ఇప్పుడు మనం క్రింద తరగతులలో ఈ నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ తెలుసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.